జిల్లాలో విద్యార్థి ఉద్యమాలపై అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే అది ఉప్పెనగా మారుతుందని హెచ్చరించారు. యువగళం పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయడం అంటే విద్యార్థులు, నిరుద్యోగ యువజనులపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడమేనా అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని నిలదీశారు. విద్యార్థి ఉద్యమం నుంచే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే విద్యార్థి ఉద్యమాలను అణిచివేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు యువగళం కార్యక్రమంలో ఇచ్చిన హామీల అమలుకు మంత్రి నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని పృథ్వీ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుండా అణచివేత ధోరణిని అవలంబిస్తే కూటమి ప్రభుత్వ పునాదులను కదిలించేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. విద్యార్థి యువజన ఉద్యమాలను అడ్డుకున్న ఏ ప్రభుత్వం చరిత్రలో మనుగడ సాధించలేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి అనేక సందర్భాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మరి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన నాయకుల పైన మరి అక్రమ రౌడీ షీట్ కేసులు బనాయించి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలను అణిచివేసేటువంటి ధోరణిని ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో మరి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి పత్రికేయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇవాళ రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మేము ఈ యొక్క సమస్యను పరిష్కరించాం, ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం, కేవలం మీరు ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతోనూ లేదంటే అక్రమ రౌడీ షీట్లతోనూ ఈ యొక్క విద్యార్థి యువజన సంఘాలను అణిచివేయాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రయాణం కొనసాగుతూ ఉంది. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా మీ ప్రయాణం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలా, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలా, ఉద్యోగ అవకాశాలు చూపించాలని చెప్పేసి ఇవాళ ప్రశ్నించేటువంటి నాయకుల పైన మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కక్షపూరితంగా ఇవాళ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఈరోజు విద్యార్థి సంఘాలను భయపెట్టాలని చూస్తూ ఉన్నాం. ఇవి మీరు పెట్టేటువంటి అక్రమ కేసులకు, రౌడీ షీట్లకు భయపడేటువంటి విద్యార్థి యువజన సంఘాలు కాదని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే మీరు విద్యార్థి యువజన సంఘాల పైన చేస్తున్నటువంటి కుట్రలను మానుకోవాలా, మానుకొని ఏదైతే విద్యార్థి యువజన సంఘాల పైన పెట్టినటువంటి అక్రమ కేసులను, రౌడీ షీట్లను తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంపై ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు మరి విద్యార్థులకి అండగా ఉంటాను, యువతకు అండగా ఉంటానని చెప్పేసి పాదయాత్రలతో గొప్ప చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం ఈరోజు విద్యార్థుల్ని, యువజన నాయకుల్ని, యువతని ఈరోజు అణిచివేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అదే విద్యార్థి లోకం, అదే యువత లోకం ఖచ్చితంగా నీకు ఏదైతే అధికారం ఎక్కించినటువంటి విద్యార్థి లోకం, యువత లోకం ఖచ్చితంగా నిన్ను అధికారం దింపడానికి సిద్ధం అవుతా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఈ యొక్క అక్రమ కుట్రలను, అక్రమ కేసులను మానుకోవాలా, మానుకొని ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.